హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన బెటర్ ఎ లై దాన్ ఎ ట్రూత్ అనే చైనీస్ రొమాంటిక్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ స్టార్టింగ్లో మనకు ఒక ఫేమస్ సీఈఓని చూపిస్తారు. ఇంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఈ మూవీ యొక్క హీరో అయి ఉంటాడు. హీరో రీసెంట్గానే సీక్రెట్ రూమ్ అనే ఒక హారర్ థీమ్కి సంబంధించిన ఒక గేమ్ని ఇన్వెంట్ చేసి ఉంటాడు. ఆ గేమ్ గురించిన డీటెయిల్స్ని డిస్కస్ చేయడానికి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ని పెట్టి ఉంటాడు. అతను కూడా అతని గేమ్ గురించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాడు. హీరో తన మీటింగ్ పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి ఒక దెయ్యం అయితే సడన్ గా వచ్చి మన హీరోయిన్ భయపెట్టేస్తుంది. చూస్తే ఆ దయ్యం పిల్ల ఇంకెవరో కాదు, మన మూవీ యొక్క హీరోయిన్ అయి ఉంటుంది. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరికి కూడా ముందు నుంచి ఏదో ఒక చిన్న పరిచయం అయితే ఉంటుంది. హీరోయిన్ చాలా రోజుల తర్వాత కలిసాము, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. కానీ హీరో మాత్రం ఆ అమ్మాయికి ఎటువంటి రిప్లైని ఇవ్వడు. సరే, స్ట్రైట్ గా పాయింట్ కే వచ్చేస్తాను. నేను ఒక కంపెనీలో జర్నలిస్ట్ జాబ్ ని చేస్తూ ఉన్నాను. నేను నీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. నీ ఫ్రీ టైం ఎప్పుడుంటే చెప్పు, నేను అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నానని అంటుంది. కానీ మన హీరో మాత్రం ఆ అమ్మాయికి ఇంటర్వ్యూ ఇవ్వాలని లేకపోవడం వల్ల, లేకపోతే ఆ అమ్మాయితో మాట్లాడాలని లేకపోవడం వల్ల అస్సలు మన హీరోయిన్తో మాట్లాడకుండా యాటిట్యూడ్ని చూపించి అయితే అక్కడి నుంచి చాలా కోపంగా నడుచుకొని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కూడా హీరోకి తన అసిస్టెంట్ గుర్తు చేస్తాడు. హీరోయిన్ ఎప్పటి నుంచో కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఎదురు చూస్తూ ఉంది. ఆ అమ్మాయికి ఎస్సా నోనా అని ఏదో ఒక రిప్లై ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎప్పుడు ఇంత ఆరగెంట్గా ఉంటారని. హీరో ఇప్పుడు హీరోయిన్ని కలవాలనుకుంటున్నాడు. ఇంటర్వ్యూ పర్పస్ కోసం కాదంట, ఇంటర్వ్యూ ఇవ్వనని హీరోయిన్ మొహం అయితే రిజెక్ట్ చేయడానికి. రిజెక్ట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఆమెని కలవడం దేనికి, నాకు చెప్తే నేనే అమ్మాయికి కాల్ చేసి చెప్తాను కదా. డైరెక్ట్గా కలిసి పాపం అమాయకమైన ఆ అమ్మాయి ఫీలింగ్స్ అన్నిటిని హర్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది అని అడిగినప్పుడు నాకు మజా సాటిస్ఫాక్షన్ వస్తుందని ఒక సాడిస్ట్ లాగా మాట్లాడతాడు. హీరోయిన్ తర్వాత రోజే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. అదే ఫియాన్సేతో కలిసి ఇప్పుడు బార్కి అయితే వస్తుంది. ఆ ఫియాన్సే మన హీరోయిన్కి ఆల్కహాల్ కలపని ఒక డ్రింక్ని అయితే ఇస్తాడు. కానీ హీరోయిన్ యొక్క ఎనిమి కూడా అదే బార్లో ఉండడంతో హీరోయిన్ యొక్క డ్రింక్ని ఎక్స్చేంజ్ చేసి తను ఆల్కహాల్ ఫ్రీ డ్రింక్ తాగి హీరోయిన్కి మత్తు కలిపిన మందునైతే ఇచ్చి తన్ని పూర్తిగా మత్తులోకి వెళ్ళేలా చేస్తుంది. హీరోయిన్కి ఇంటర్వ్యూ ఇవ్వనని తన మొహం మీదే చెప్పి రిజెక్ట్ చేయడానికి హీరో కూడా అదే బార్కి వచ్చి ఉంటాడు. అతనికి కూడా కొంచెం బోర్ కొట్టడంతో ఫుల్గా మందు తాగేస్తాడు. అంతే, సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒకే బెడ్ పైన నిద్రలేస్తారు. వాళ్ళిద్దరూ సేమ్ బెడ్ పైన ఈ అవతారాల్లో ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. అసలు రాత్రి ఏం జరిగిందో ఇద్దరిలో ఒకరికి కూడా ఏమీ గుర్తు రావట్లేదు. ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకొని కాస్త అప్సెట్ అయిపోతారు. హీరో పరువు పోయే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఇక్కడే ఒక అబద్ధాన్ని ఆడతాడు. అతనేమి హీరో కాదంట, హీరో వాళ్ళ బ్రదర్ జంగ్ అని ఒక చిన్న లైన్ అయితే చెప్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత ఫాస్ట్గా ఎలాగ ఒక అబద్ధాన్ని అల్లేస్తాడా అని హీరోయిన్కి కూడా ఒక చిన్న అనుమానం రావడంతో హీరో సెల్ ఫోన్కి ఒక రింగ్ అయితే ఇస్తుంది. లక్కీలీ హీరో దగ్గర తన ఫోన్ అయితే లేదు. అతని అసిస్టెంట్ దగ్గర హీరో ఫోన్ ఉండడంతో అసిస్టెంట్ కూడా విషయాన్ని అర్థం చేసుకొని హీరో వాయిస్లో తన వాయిస్ని మోడిఫై చేసి మాట్లాడి హీరోయిన్ని ఆఖరికి నమ్మించేస్తారు. యాక్చువల్లీ హీరోకి నిజంగానే జింగ్ అనే ఒక ట్విన్ బ్రదర్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరి పర్సనాలిటీస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉండడంతో హీరోయిన్ కూడా ఇప్పుడు నిదానంగా నమ్మాలని అనుకుంటుంది ఈ అబద్ధాన్ని నిజంగా. హీరో అయితే అక్కడి నుంచి ఈ సాకు చెప్పి ఈజీగా ఎస్కేప్ అయితే అయిపోగలుగుతాడు. అప్పుడే హీరోయిన్కి తన ఫియాన్సీ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది. విషయం ఏంటంటే రాత్రి తాగిన మత్తులో హీరోయిన్ హీరోతో కలిసి ఉన్న అదే పిక్చర్ని తన ఫియాన్సీకి పంపించేస్తుంది. పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లి కూతురు ఇలాంటి పని చేసిందని తెలిస్తే ఏ అబ్బాయి మాత్రం పెళ్లి చేసుకుంటాడు. సో వాడు కూడా అందరిలానే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేస్తాడు. హీరోయిన్ అప్సెట్ అయ్యి వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్, మా మమ్మీ నన్ను ఫోర్స్ చేస్తుంది, ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే జాబ్ చేయనివ్వనని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా ఫియాన్సీ కూడా నాతో పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నాడు, అది కూడా మన ఇద్దరి పిక్చర్ చూడడం వల్లే అని చెప్పింది. జస్ట్ నన్ను పెళ్లి చేసుకో చాలు, మా అమ్మని తర్వాత నేను నమ్మించేస్తాను, ఆ తర్వాత మనం విడిపోదాం, ఏమీ కాదని అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో అస్సలు లొంగేలానే కనిపించట్లేదు. ఇంకా హీరోయిన్ తన పవర్ అస్త్రాన్ని వాడాల్సి ఉంటుంది. తన ఫోన్లో వాళ్ళిద్దరూ రాత్ర బై మిస్టేక్గా క్లిక్ అయిపోయిన ఆ ఫోటోని అతనికి చూపించి ఈ ఫోటోని నేను వైరల్ చేసి పడేస్తానని బెదిరిస్తుంది. హీరో లాంటి ఒక ఫేమస్ పర్సన్ ఇలాంటి ఒక స్కాండల్లో ఇరుక్కోవాలనుకోవట్లేదు కాబట్టి హీరోయిన్ యొక్క ఈ పెళ్లి ఫిట్టింగ్కి ఒప్పుకోవాల్సి వస్తుంది. అసిస్టెంట్ అప్పుడే హీరో దగ్గరికి వచ్చి రాత్రే నేను మీ ఇద్దరిని వేరు రూమ్స్కి పంపించాను, కానీ పొద్దున్న కల్లా మీ ఇద్దరు ఒకే రూమ్లోకి ఎలా వచ్చారో నాకు కూడా తెలియదని చెప్తాడు. ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోయిన తర్వాత హీరో మాత్రం ఏం చేయగలుగుతాడు, వాళ్ళ ట్విన్ బ్రదర్ అయిన జింగ్ లాగా అతనే వేషం మార్చుకొని హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకుగా హీరోయిన్ వాళ్ళ మమ్మీ ముందుకైతే వచ్చి నుంచుంటాడు. మారిన పెళ్లి కొడుకు యొక్క ఫేస్ ని చూసి హీరోయిన్ వాళ్ళ మమ్మీ కొంచెం అప్సెట్ అవుతుంది. కానీ వాళ్ళ మమ్మీని సంతోషపెట్టి సాటిస్ఫై చేసేందుకు హీరోయిన్ అతనికి కొన్ని టెక్నిక్స్ ని నేర్పించి ఉంటుంది. అయినా సరే హీరోయిన్ ఇసికించడానికి కాకపోతే అతను హీరోయిన్ చెప్పింది ఏమి పాటించకుండా హీరోయిన్ చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్ గా మాట్లాడి హీరోయిన్ వాళ్ళ మమ్మీని ఫుల్ గా ఫ్రస్ట్రేట్ చేస్తాడు. వాళ్ళ మమ్మీకి ఈ పెళ్లి కొడుకు నచ్చకుండా ఉండేలా చేస్తాడు. నేనేం చెప్తే వీడేం చేస్తాడని హీరోయిన్ కి ఒళ్ళు మండడంతో
అతనికి ఒక డెత్ స్టేర్ని అయితే ఇచ్చి అతనికి కొన్ని సిగ్నల్స్ ఇచ్చి సరిగ్గా చేయలేదంటే తర్వాత చచ్చూరుకుంటామని బెదిరించి అతని ఫింగర్ని కూడా ఆల్మోస్ట్ ఇరిపోయిపోతుంది. ఇంకా హీరో కూడా భయపడి హీరోయిన్ వాళ్ళ మమ్మీని సరిగ్గా డీల్ చేస్తాడు. వాళ్ళ మమ్మీకి కూడా కొత్త పెళ్లి కొడుకు పైన ఫుల్ పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేయడంతో ఈ పెళ్లికి అంగీకరిస్తుంది. అలా వీళ్ళిద్దరి ఫేక్ మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కూడా ఒకరికి ఒకళ్ళు రింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవాల్సిన టైం. అసలే ఫేక్ మ్యారేజ్. హీరో ఎందుకు కిస్ పెడతాడు చెప్పండి? హీరో కిస్ పెట్టట్లేదు. అందరికీ ఎక్కడ అనుమానం వచ్చేస్తుందేమో అని హీరోయిన్ ఒక అడుగు ముందుకు వేసి అతన్ని కిస్ అయితే పెట్టేసుకుంటుంది. ఈ కిస్తోనే మనకి వీళ్ళిద్దరి యొక్క చిన్న ఫ్లాష్ బ్యాక్ని కూడా చూపిస్తారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పట్లో హీరోకి మన హీరోయిన్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టం. అందుకోసమే హీరోయిన్ కోసం ఒక లవ్ లెటర్ని కూడా రాస్తాడు. కానీ హీరోయిన్ ఆ లవ్ లెటర్కి రిప్లై లెటర్ రాయడానికి బదులు ఆ లెటర్లో ఉన్న మిస్టేక్స్ అన్నిటిని కూడా తన ఫ్రెండ్స్ అందరితో కలిపి పాయింట్అవుట్ చేసి అందరి ముందు హీరో పరువు పోయేలా చేయడం కాక ఆ లెటర్ని తీసుకొని వెళ్ళి నోటీస్ బోర్డ్ పైన అంటించి హీరో పరువుని గంగలో కలిపేస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరోకి హీరోయిన్ పైన ఫుల్ ఇంప్రెషన్ అయితే పోతుంది. కానీ అతని మనసులో ప్రేమ అలానే ఉండిపోతుంది. హీరోయిన్ ఫన్ కోసం చేసిన ఈ నాటీ మిస్టేక్ వల్ల ఎప్పుడు అందరితో జోవియల్ ఇంకా మంచిగా ఉండే మన హీరో యొక్క క్యారెక్టర్ పూర్తిగా మారిపోతుంది. అతను హీరోయిన్ వల్ల మాత్రమే ఇలాగ ఆరోగెంట్ ఇంకా రూడ్గా మారిపోయి ఉంటాడు. కొత్త ఇంట్లోకి దిగిన ఈ కొత్త కపుల్ ఇల్లు మొత్తాన్ని కూడా టేప్తో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇటుపక్క నీది ఇటుపక్క నాది అని అప్పుడే టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడడం మొదలు పెడతారు. హీరోయిన్ బెడ్రూమ్లో పడుకుంటే హీరో మాత్రం సోఫా పైన పడుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఎప్పుడు ఇలా డివైడ్ చేసుకుంటారు? ఇంకొంచెం పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు కదా. 2 బెడ్రూమ్ హౌస్ చైనాలో దొరకవేంటో నాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు. హీరోయిన్ ఇంకా తను పెళ్లి చేసుకుంది హీరోని కాదు, హీరో వాళ్ళ తమ్ముడు జింగ్ అని అనుకుంటుంది. కాబట్టి నేను ఇవాళ హీరోని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఎలాగో అతను మీ అన్నయ్య కాబట్టి అతని గురించి నాకు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, ఇంటర్వ్యూలో నాకు హెల్ప్ అవ్వచ్చు ఏమో అని తను అడ్వైజ్ అడుగుతుంది. పాపం అతని గురించి అతనే ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుంటాడు చెప్పండి. అందుకోసమే హీరోయిన్కి హీరో గురించి ఎంతవరకు తెలిస్తే వాటి బేస్ మీద క్వశ్చన్స్ అడగమని హీరోని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని కూడా అడ్వైస్ చేస్తాడు. ఈ సజెషన్స్ అన్నిటిని తీసుకొని హీరోయిన్ హ్యాపీగా ఇంటి నుంచి బయటకు అయితే వెళ్తుంది. కానీ హీరోయిన్ ఇంటర్వ్యూ టైంకి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ వేరే కంపెనీ యొక్క వేరే జర్నలిస్ట్ అయితే వచ్చి హీరో ఇంటర్వ్యూని పూర్తి చేసేసి ఉంటుంది. దీనివల్ల అప్సెట్ అయిన హీరోయిన్ మళ్ళీ తిరిగి తన కంపెనీకి వచ్చి చూస్తే ఆమె పనితనం నచ్చక బాస్ కూడా వెంటనే హీరోయిన్ని జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడు. చాలా బాధగా హీరోయిన్ ఏడుస్తూ హీరో దగ్గరికి అయితే వచ్చి ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా ప్లీజ్, నా జాబ్ పోయింది, ఈ ఇంటర్వ్యూ తీసుకున్నానంటే మళ్ళీ నా జాబ్ నాకు తిరిగి రావచ్చని ఆల్మోస్ట్ అడుక్కునే స్టేట్కి దిగజారిపోవడంతో హీరో మనసు కూడా కొంచెం గరుగుతుంది. ఆ పిల్లకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేసినట్టే హీరో అయితే హీరోయిన్కి ఇవ్వాల్సిన ఫుల్ లెంత్ ఇంటర్వ్యూని అయితే ఇచ్చేస్తాడు. ఇంటర్వ్యూ యొక్క అవుట్పుట్ని చూసిన తర్వాత బాస్ కూడా కొంచెం ఇంప్రెస్ అవుతాడు. హీరోయిన్ పైన జాలి కలగడంతో అతను మళ్ళీ తిరిగి హీరోయిన్కి తన పొజిషన్ అయితే వాళ్ళ కంపెనీలో ఇచ్చేస్తాడు. హీరోయిన్ అతని సీక్రెట్ రూమ్ని ఆమె చూడాలనుకుంటున్నానని రిక్వెస్ట్ చేయడంతో హీరో కూడా కాదనలేక ఆ అమ్మాయిని సీక్రెట్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ కొంచెం హారర్ థీమ్ ఎక్కువ అవడంతో హీరోయిన్ బాగా భయపడిపోయి అతనికి కొంచెం క్లోజ్గా వచ్చేస్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత నువ్వు మాయమైపోయావు, ఇంకా నీ క్యారెక్టర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అప్పట్లో అందరితో ఎంత మంచిగా ఉండేవాడివి, సడన్గా నీలో ఇంత మార్పు ఎలా రాగలిగింది అని అడిగినప్పుడు పాపం హీరో మాత్రం ఏం చెప్తాడు, నీ వల్ల ఈ చేంజ్ అంతా వచ్చింది, నువ్వు నా లవ్ లెటర్ని అందరి ముందు పెట్టి నా పరువు తీసావు కాబట్టి నేను ఇలాగా మారాల్సి వచ్చిందని. సో అతను ఏం చెప్పలేడు కాబట్టి అతను కూడా సైలెంట్గానే ఉండిపోతాడు. హీరో భయపడుతున్న హీరోయిన్ వాళ్ళ ఇంటికి తిరిగి తీసుకొని వచ్చేస్తాడు. హీరోయిన్ యొక్క భయం తగ్గించడానికి కిచెన్ లోపలికి వెళ్ళి వాటర్ గ్లాస్ని కూడా తీసుకొని వచ్చి ఆమె చేతిలో పెట్టబోతాడు. అసలు మా ఇంటి కిచెన్ లోపలికి ఇంత ఈజీగా ఎలా వెళ్ళగలిగావు, వాటర్ గ్లాస్ని ఇంత ఫాస్ట్గా ఎలా తేయగలిగావు, మా ఇల్లు ప్రతి మూల నీకు ఎలా తెలుస్తుందనే ఒక క్వశ్చన్ని అడుగుతుంది. అది పాయింటే కదా, హీరో వాళ్ళ బ్రదర్ అయిన జింకి అన్ని విషయాలు తెలియాలి కానీ హీరోకి ఎలా తెలుస్తుంది అని హీరోయిన్కి చిన్న అనుమానం రావడంతోనే ఈ ప్రశ్ననైతే అడుగుతుంది. హీరో వెంటనే కవర్ చేసేస్తాడు. ఇదేమన్నా పెద్ద లంక్ అంత కొంప ఏంటి, ఉన్నదే ఒక చిన్న హౌస్, దీనిలో కిచెన్ని నేను ఆ మాత్రం స్పాట్ చేయలేనా, నీకోసం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా తీసుకురాలేని అనుకుంటున్నావే ఏంటి, ఆ మాత్రం తెలియకుండా నేను CEO ఎలా అయిపోతాను చెప్పు అని అనడంతో హీరోయిన్ కూడా పిచ్చిదానిలాగా అన్నిటికీ కన్విన్స్ అయిపోయినట్టే దీనికి కూడా కన్విన్స్ అయి ఒప్పేసుకుంటుంది. అతని మాటలన్నిటిని కూడా ఈజీగా నమ్మేస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అడుగుతుంది. ఎందుకంటే ఇంకాసేపట్లోనే హీరోయిన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికైతే రాబోతుందంట. హీరో కూడా వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి తన అవతారం మొత్తాన్ని కూడా జింగ్లాగా మార్చుకొని హీరోయిన్ వాళ్ళ మమ్మీని కలవడానికి తిరిగి మళ్ళీ ఇదే ఇంటికి వచ్చేస్తాడు. స్టార్టింగ్ నుంచి ట్విన్ బ్రదర్స్ గురించి చెప్పుకుంటున్నాం కానీ మన హీరోని మాత్రమే చూపిస్తున్నారు. హీరో వాళ్ళ తమ్ముడైన ఆ జింగ్ ఎక్కడున్నాడో ఇంకా మనకి ఏమీ డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయలేరు. జింగ్ గురించిన ఇన్ఫర్మేషన్ని కూడా మనకి తొందరలోనే ప్రొవైడ్ చేయబోతున్నారు. హీరోయిన్ తన హస్బెండ్ అయిన జింగ్తో ఒకరోజు బయటికి వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. హీరోకి కూడా హీరోయిన్ అంటే ముందు నుంచి ఇష్టమని చెప్పుకున్నాం కాబట్టి అతను కూడా కాదనలేకపోతే
వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళాలని అనుకుంటాడు. తర్వాత రోజు మంచిగా రెడీ అయ్యి ఫ్లవర్ బొకేట్ని కూడా తీసుకొని హీరోయిన్ని కలవడానికి బయలుదేరిన టైంలో అతనికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అతని సీక్రెట్ రూమ్లో మంటలు అంటుకున్నాయని. సీక్రెట్ రూమ్లో ఉన్న మంటలన్నిటిని ఆర్పే టైంలో హీరో చాలా గాయాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దెబ్బలన్నిటి వల్ల అతను వెంటనే హాస్పిటలైజ్ అవుతాడు. అదేంటో హీరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలవంగానే హీరోయిన్ తన డేట్ని కూడా క్యాన్సిల్ చేసుకొని జింగ్ తన కోసం అక్కడికి వస్తాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ హీరోని కలవడానికి, హీరో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి హాస్పిటల్కి అయితే వచ్చేస్తుంది. పాపం మన హీరోయిన్తో డేట్కి వెళ్ళడానికి జింగ్ అవతారాన్ని వేసుకొని ఉంటాడు. అదే అవతారంలో అతనికి దెబ్బలు కూడా తగిలి ఉంటాయి. మళ్ళీ అదే హీరోయిన్ ఇప్పుడు హాస్పిటల్కి అతన్ని చెక్ చేయడానికి వస్తుందని తెలిసేసరికి మళ్ళీ బాస్ అవతారాన్ని వేయాల్సి ఉంటుంది. రివర్స్లో హీరో గెటప్లోకి వచ్చేస్తాడు. హీరోని ఆ పరిస్థితిలో చూసి కొంచెం బాధపడుతుంది. కానీ బయటికి వచ్చిన తర్వాత తనకి అర్థం కావట్లేదు అసలు తను పెళ్లి చేసుకుంది జింగ్ని. కానీ ఎందుకు తను హీరో గురించి ఇంతలాగా ఆలోచించి అంతలాగా బాధపడుతూ ఉందో. తను అసలు లీస్ట్ బాదర్డ్గా ఉండాలి. హీరోకి తనకి మధ్యన ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తను ఈ విషయం గురించి ఆలోచించకూడదని అనుకుంటుంది. కానీ ఆలోచించకుండా ఉండలేకపోతుంది. జింగ్కి ఏమన్నా అన్యాయం చేస్తుందేమో అని తన మనసులో ఒక చిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. హీరోయిన్ చాలా ఆలోచించుకున్న తర్వాత డిసైడ్ చేసుకుంటుంది తనకి ఆరోగెంట్ హీరో అసలు అక్కర్లేదు, తను పెళ్లి చేసుకున్న తన జింగే కావాలని. సో తర్వాత రోజు జింగ్ బర్త్డే కావడంతో సాయంత్రం అతనికి బర్త్డే పార్టీని ఇచ్చి సర్ప్రైజ్ చేయడానికి హీరో హెల్ప్ని తీసుకునేలా హీరోని షాపింగ్ మాల్కి తీసుకొని వస్తుంది. ఇక్కడ హీరోయిన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీకు నేను ఇష్టమా లేకపోతే జింగ్ అంటే ఇష్టమా అని. హీరోయిన్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే నాకు నీకన్నా జింగ్ అంటేనే ఆబ్వియస్గా చాలా ఇష్టం అని చెప్పేస్తుంది. ఇంత పెద్ద విషయం చెప్పేసరికి మన హీరో గుండె 2 ముక్కలు అవుతుంది. ఎందుకంటే అతను ఇప్పటికిప్పుడే హీరోయిన్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. బట్ హీరోయిన్ నోటి నుంచి వచ్చిన ఈ మాట విన్న తర్వాత అతని డెసిషన్ని ఆన్ ద స్పాట్ స్టాప్ చేసుకుందాం అనుకున్నాడు. అంటే హీరోయిన్ బ్రెయిన్లో ఇంకా తనకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు నిజంగానే తను జింగ్ని ప్రేమిస్తూ ఉందా లేకపోతే హీరోని ఇష్టపడుతూ ఉందా, వీళ్ళిద్దరూ నిజంగానే బ్రదర్సా లేకపోతే ఏం జరుగుతుందో హీరోయిన్కి ఏమీ అర్థం కాక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఇంకో పక్క హీరో కూడా ఎప్పటి నుంచో మన హీరోయిన్ ఇష్టపడుతూ ఉన్నాడు. చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ హీరోయిన్ అతనికి దగ్గర అయిపోవడంతో అతని ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ హీరోయిన్ ఇప్పుడు తన తమ్ముడిని ఇష్టపడుతుందని చెప్పడంతో అతని ఫీలింగ్స్ని ప్రస్తుతానికి ఆపుకొని హీరోయిన్కి నచ్చే క్యారెక్టర్ అయిన అతని తమ్ముడైన జింగ్లానే ఇంకొన్ని రోజులు హీరోయిన్తో కలిసి గడపాలనుకుంటున్నాడు. హీరోయిన్ జింగ్కి సర్ప్రైజ్ ఇచ్చేలా అతని బర్త్డే కేక్ని కట్ చేయిస్తుంది. ఇక్కడే హీరోయిన్ జింగ్కి కూడా ప్రపోజ్ చేసి అతన్ని హ్యాపీ చేస్తుంది. ఆ తర్వాత జింగ్ సంతోషంగా ఆమె కోసం ఒక పియానో ట్యూన్ని వాయిస్తాడు. హీరోయిన్ వెంటనే ఆ ట్యూన్ బాగా నచ్చడంతో వాళ్ళిద్దరి కాలర్ ట్యూన్గా అదే ట్యూన్ని సెట్ చేసేస్తుంది. తర్వాత రోజు హీరోని కలవడానికి వచ్చినప్పుడు అతనికి సడన్గా కాల్ రావడంతో రింగ్ టోన్ అయితే రాత్రి తను జింగ్ ఫోన్లో సెట్ చేసిన అదే ట్యూన్ రావడంతో ఆమెకి ఒక్కసారిగా డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ హీరో వెంటనే కవర్ చేసేలా మా తమ్ముడు తన ఫోన్ని నా దగ్గరే మర్చిపోయి వెళ్ళిపోయాడని చెప్పేస్తాడు. కానీ ఇంత సిల్లీ రీజన్ని మన హీరోయిన్ అసలు నమ్మదనుకోండి. ఆబ్వియస్గా ఈ పాయింట్లో తనకైతే అనుమానం స్టార్ట్ అయిపోతుంది. అందుకే తన అనుమానం నిజమో అబద్ధమో తేల్చేసుకోవడానికి రాత్రి జింగ్కి కొంచెం క్లోజ్గా వస్తుంది. జింగ్ ఏమో కిస్ పెడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఈ లోపే హీరోయిన్ వెళ్ళి అతని నెక్ పైన ఒక లవ్ బైట్ని అయితే కొంచెం గట్టిగానే ఇచ్చేస్తుంది. ఇంకేముంది, హీరోయిన్ తర్వాత రోజు హీరో ఆఫీస్కి వచ్చి ఇంకొకసారి తనకి సీక్రెట్ రూమ్ చూడాలని ఉందన్న అబద్ధాన్ని చెప్పి సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత అతని మీద పడిపోయి అతన్ని అటాక్ చేసి మరి అతని బటన్స్ని తీసేయడానికి ట్రై చేసేలా అతని నెక్ పైన కూడా లవ్ బైట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ట్రై చేస్తుంది. హీరో దొరికిపోతాడేమో అనుకున్న కరెక్ట్ టైంకి అక్కడికి అసిస్టెంట్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీ మమ్మీకి అసలు ఒంట్లో బాగోలేదంట, ఆవిడ హాస్పిటల్లో ఉంది, వెంటనే మిమ్మల్ని కలవాలనుకుంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా కామ్ డౌన్ అయిపోతుంది. ఇక్కడే మనకి హీరో వాళ్ళ మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆవిడ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడ ఒంట్లో అస్సలు బాగోక ఆవిడ హాస్పిటల్ బెడ్ పైన పడాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా తన ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా చూసుకోలేకపోయింది. ఇద్దరు పిల్లల్లో ఆవిడకి జింగ్ అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం అయి ఉంటుంది. ఇప్పుడు కూడా జింగ్ని కలవాలని మారం చేస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ మమ్మీని శాంతపరిచి తొందరలోనే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ మమ్మీతో కలిపించడానికి ఇదే హాస్పిటల్కి తీసుకొని వస్తానని చెప్పి వాళ్ళ మమ్మీని రెస్ట్ తీసుకోమని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ అప్పుడే హీరోని కలుస్తుంది. ఆ తర్వాత తన అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయ్యి తన ఫ్లాట్ లోపలికి వచ్చేసరికి లోపల హీరో ఇంకా తన అసిస్టెంట్ ఇద్దరు కూడా గెటప్ చేంజ్ చేసే ఆ ప్రయత్నంలో ఉంటారు. కానీ హీరోయిన్ ఈ లోపే తన ఇంటి లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది. హీరోని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది కూడా. ఇక్కడే తనకి అసలు విషయం కూడా తెలిసిపోతుంది. ఇన్ని రోజులు తను పెళ్లి చేసుకుంది జింగ్ నేమి కాదు, తను నిజంగానే హీరోని పెళ్లి చేసుకుంది. హీరో జస్ట్ తను జింగ్ అన్నట్టుగా ఒక నాటకాన్ని ఆడుతూ ఉన్నాడని. తను ఇన్ని రోజులు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి కావడంతో హీరో పైన తనకున్న ట్రస్ట్ అయితే పూర్తిగా పోతుంది. తన నమ్మకం కోల్పోవడంతో హీరోయిన్ కూడా బాగా హర్ట్ అవడంతో హీరో ఆమెకి ఎన్ని కారణాలు చెప్పి ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా సరే హీరోయిన్ అతని మాటల్ని లెక్క కూడా చేయట్లేదు. అతని మాటల్ని
తనని పట్టించుకునే స్థితిలో కూడా లేదు. హీరోయిన్ ఇంతటితో తన మ్యారేజ్ ని కూడా బ్రేక్ చేసేద్దాం అనుకుంటుంది. హీరో చేత్తోనే అతని యొక్క వెడ్డింగ్ రింగ్ ని తీయించేలా చేస్తుంది. ఆ తర్వాత హీరోని ఒక సమాధి దగ్గర మనమైతే చూస్తాము. ఆ సమాధి ఇంకెవరితో కాదు, హీరో వాళ్ళ సొంత తమ్ముడైన జింగ్ అయి ఉంటుంది. అవును, స్టోరీలో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు. యాక్చువల్గా జింగ్ ఏమీ బ్రతికి లేడంట. జింగ్ ఎప్పుడో చనిపోయి ఉంటాడు. ఈ విషయం వాళ్ళ మమ్మీకి కూడా తెలిసి ఉంటుంది. కానీ జింగ్ చనిపోయాడన్న ఈ విషయాన్ని వాళ్ళ మమ్మీ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే హీరో కూడా జింగ్ ఇంకా బ్రతికే ఉన్నట్టు జింగ్ లానే అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీని కలుస్తూ వాళ్ళ మమ్మీని కొంచెం కొంచెంగా సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్గా ఈ పెద్దవాడికి జింగ్ చనిపోయాడన్న విషయం తెలుసు. కానీ జింగ్ ఇంకా బ్రతికే ఉన్నట్టు తన కళ్ళకి కనిపిస్తూ ఉన్న ఆ విజువల్ ఆవిడకి నచ్చుతుంది. అంటే తన పెద్ద కొడుకు చిన్న కొడుకులా వేషం వేసుకుని వచ్చి చిన్న కొడుకు ఇంకా బ్రతికే ఉన్నట్టు ఆవిడని నమ్మించడం ఆవిడకి కొంచెం నచ్చడంతో ఆవిడ కూడా ఇంకా అదే భ్రమలో బ్రతుకుతూ ఉన్న యాక్టింగ్ అయితే చేస్తూ ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా లేట్గా తెలుసుకున్న హీరోయిన్ వెంటనే హీరో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నింటినీ ఆవిడ ముందు కన్ఫరెంట్ చేయడంతో ఫైనల్గా ఆవిడ కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. అంటే ఆవిడకి యాక్చువల్గా పెద్ద కొడుకు కన్నా చిన్న కొడుకైన జింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం అంట. జింగ్ చనిపోయిన తర్వాత జింగ్ చావుని ఆవిడ అసలు భరించలేకపోయింది. జింగ్ ఆవిడ కళ్ళ ముందు ఆవిడ ఎలాగైనా సరే కావాలనుకునింది. అందుకే తన పెద్ద కొడుకు చిన్న కొడుకులాగా మారి ప్రతిరోజు తన్ని కలవడానికి వచ్చినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజానికి తన పెద్ద కొడుకు యొక్క పర్సనాలిటీని పూర్తిగా చెరిపేసి తన చిన్న కొడుకే తన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడన్న ఆ భ్రమని నిజం చేసుకోవాలనుకునింది. ఇదొక టైప్ ఆఫ్ సాడిజం అనుకోండి. ఇంత సాడిస్టిక్ పేరెంట్ ని చూసిన తర్వాత హీరోయిన్ కి కూడా ఒళ్ళు మండి అసలు నీలాంటి తల్లి ఎవరికి కూడా ఉండకూడదు అనుకుంటా. పిల్లల మధ్యన మరి ఇంత దారుణమైన భేదభావాన్ని చూపించకూడదన్న ఇంకెంత జ్ఞానం కూడా లేదా మీకు? హీరో ఎంతలాగా కష్టపడుతున్నాడో తెలుసా తన పర్సనాలిటీని చంపుకొని మరి జింగ్ లాగా ప్రతిరోజు మారి మళ్ళీ సాటిస్ఫై చేయడానికి ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. మీరేమో సంతోషపడుతూ ఉన్నారు. కానీ మీ పెద్ద కొడుకు ఎంత ట్రబుల్ని అనుభవిస్తూ ఉన్నాడో, ప్రతిరోజు ఇలా చేయడం వల్ల అతను ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడో అవన్నీ మీ కళ్ళకి అసలు కనిపించవు. మీ సంతోషం మాత్రమే మీకు కావాలి. మీ పిల్లల యొక్క ఆరోగ్యం ఎటుపోయినా పర్లేదు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా సరే మీరు ఏమి పట్టించుకోవట్లేదు. ఇప్పటికన్నా అసలు నిజాన్ని అర్థం చేసుకొని మీ చిన్న కొడుకైన జింగ్ చనిపోయాడని తెలుసుకొని మీ పెద్ద కొడుకు నన్ను సరిగ్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టండి అని చెప్పి హీరోయిన్ మరొక మాట మాట్లాడకుండా బయటికి వచ్చేస్తుంది. కానీ బయటేమో హీరో ఇప్పటి వరకు లోపల జరుగుతున్న వీళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ మొత్తాన్ని కూడా వింటాడు. హీరోయిన్ ఇన్ని రోజులుగా అతను చెప్పాలనుకున్న మాటలన్నింటినీ చెప్పేయడంతో అతను కూడా కొంచెం హ్యాపీ ఇంకా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యి మన హీరోయిన్కి థ్యాంక్ యూ అయితే చెప్తాడు. అంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది హీరోకి కూడా వాళ్ళ మమ్మీ ఇన్ని రోజులు ఒక నాటకం ఆడుతుందని తెలుసు. కానీ వాళ్ళ మమ్మీని సంతోషపెట్టాలి, పెద్ద కొడుకుగా తన బాధ్యతని నెరవేర్చాలని మాత్రమే అతను ఇన్ని రోజులుగా వాళ్ళ మమ్మీ ఆడుతున్న ఆ నాటకంలో ఒక క్యారెక్టర్ని మాత్రమే ప్లే చేస్తూ ఉన్నాడు. ఆఖరికి అతనికి కూడా రిలీఫ్ రావడంతో అతను కొంచెం సంతోషిస్తాడు. పెద్దవాడు కూడా ఆఖరిగా తను చేసిన తప్పుని రియలైజ్ అవుతుంది. హీరో ఈసారి ఆమెని కలవడానికి వచ్చినప్పుడు చిన్న కొడుకు అయిన జింగ్ లాగా కాకుండా హీరోని హీరోలానే ట్రీట్ చేస్తుంది. దీంతో వాళ్ళ మమ్మీ కూడా ఆఖరికి మారిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా హీరో కూడా ఇకపై నుంచి డ్యూయల్ పర్సనాలిటీ ప్లే చేయాల్సిన అవసరం లేకపోవడంతో అమ్మయ్య అని రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. హీరోకి ఆఖరికి ఇంకొక విషయం కూడా తెలిసి వస్తుంది. యాక్చువల్గా తను స్కూల్ టైంలో హీరోయిన్ కి లవ్ లెటర్ రాసిన టైంలో ఆ లవ్ లెటర్ ని నోటీస్ బోర్డ్ పైన అంటించింది హీరోయిన్ కాదంట. హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి హీరోయిన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈ తప్పుడు పనిని చేసి ఉంటాడు. హీరో తన చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కలిసిన టైంలో వాళ్ళందరూ కూడా హీరోకి ఒక లెటర్ అయితే ఇస్తారు. ఈ లెటర్ యాక్చువల్గా హీరోయిన్ చిన్నప్పుడే హీరో యొక్క లవ్ లెటర్కి రిప్లైగా ఇంకొక లెటర్ని రాసిందంట. కానీ ఈ లెటర్ అతని వరకు చేరలేకపోయింది. లెటర్ మొత్తాన్ని పూర్తిగా చదివిన తర్వాత దానిలో ఉన్న లవ్లీ రైటింగ్ మొత్తాన్ని అర్థం చేసుకొని హీరోయిన్ కూడా చిన్నప్పటి నుంచి అతన్ని ఇష్టపడుతుందన్న విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ని కలవడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇంకా తర్వాత రోజు నుంచి హీరోకి అసలైన ట్రబుల్ మొదలవుతుంది. ఎందుకంటే తను ఇన్ని రోజులుగా ట్విన్ బ్రదర్ నాటకం ఆడడం వల్ల హీరోయిన్ చాలా అప్సెట్ అయ్యి ఉంటుంది. అతని పైన చాలా కోపం ఉండడంతో అతను ఏం చెప్తూ ఉన్నా అసలు వినిపించుకోవట్లేదు. ఆఖరికి హీరోయిన్కి వాళ్ళ కంపెనీలో చాలా ఎక్కువ పెద్ద ప్రమోషన్ కూడా ఇప్పిస్తాడు. అయినా సరే హీరోయిన్ మనసు కరిగినట్టుగా అతనికి అనిపించట్లేదు. హీరోయిన్ ఒక బస్ లాంటి బుక్ స్టాల్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇది వీళ్ళిద్దరికి స్పెషల్ ప్లేస్. ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళిద్దరు బుక్స్ కొనుక్కోవడానికి ఈ ప్లేస్ కి ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉండేవారంట. హీరో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా అందంగా అలంకరించి షాప్ కీపర్ లాగా మారి హీరోయిన్ కి నచ్చిన బుక్స్ అన్నిటిని కూడా సర్వ్ చేస్తాడు. ఆఖరికి హీరో యొక్క ఈ కైండ్ జెస్టర్ వల్ల హీరోయిన్ మనసు పూర్తిగా కరిగిపోతుంది. ఆమె మాత్రం ఇంకెన్ని రోజులు అలాగా యాంగ్రీ బండరాయిలా ఉంటుంది. హీరో అంతలాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు, అంతలాగా అతని పక్క నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాడని అర్థం చేసుకొని అతని సారీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఇద్దరు ఒకరిని ఒకళ్ళు కిస్ కూడా చేసుకుంటారు. ఫేక్ మ్యారేజ్ ఫ్లాప్ అవడంతో ఈసారి గెస్ట్ అందరినీ పిలిచి ధూమ్ ధామ్ గా వాళ్ళ అసలైన పెళ్లినైతే చేసుకుంటారు. ఆ పెళ్లిలో హీరో ఈసారి గ్రామటికల్ మిస్టేక్స్ ఏమీ లేకుండా తన లవ్ లెటర్ ని హీరోయిన్ కి చదివి
చదివి వినిపిస్తాడు. సక్సెస్ఫుల్ గా పెళ్లి చేసేసుకుంటారు. రొమాన్స్ వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ హీరోయిన్ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇదే తనకి రైట్ టైం కావడంతో హీరోయిన్ హీరో నచ్చకపోయినా సరే అబ్రాడ్ అయితే పంపించేస్తాడు. నిన్నే పెళ్ళయింది, ఇవాళ హీరోయిన్ వేరే కంట్రీకి పంపించేస్తాడు. హీరో మనసు ఏమన్నా అలా ఊరికే ఒప్పుకుంటుందో చెప్పండి. హీరో ఏమో హీరోయిన్ చాలా మిస్ అయిపోతాడు. కొద్ది క్షణాల్లోనే అతను ఇంతలాగా మిస్ అవ్వడంతో హీరోయిన్ వెనకాలే అతను కూడా వేరే ఫ్లైట్ పట్టుకొని వేరే కంట్రీకి వచ్చేస్తాడు కూడా. నన్ను ఒంటరిగా పంపించావనుకో నేను భయపడ్డాను, కాదనిలేక ఇక్కడి వరకు వచ్చేసాను. అమ్మయ్య, నువ్వు కూడా నా వెనకాలే వచ్చేసావని తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికీ నాకు రిలీఫ్ దక్కిందని హీరోయిన్ కూడా అంటుంది. అలా వాళ్ళిద్దరిని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనట్టుగా ఒకరికి ఒకళ్ళు ఇలా ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకరిని ఒకళ్ళు కిస్ చేసుకుంటారు. పిల్లని కెరీర్ పైన ఫోకస్ చేయమని బాగా చదువుకోమని వేరే కంట్రీకి పంపించేస్తాడు, కానీ అదే పిల్లని బాగా మిస్ అవ్వడంతో ఆమె చదువుని డిస్ట్రాక్ట్ చేయడానికి కాకపోతే అతను కూడా తోకలాగా వెనకాల అదే కంట్రీకి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరి యొక్క ఈ రొమాంటిక్ కిస్ ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.